హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం ప్రిలిమ్స్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ అది పెరిగితే ఎందుకు పెరుగుతుంది, రీజన్స్ మాట్లాడుకుందాం. అండ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది కూడా మాట్లాడుకుందాం. ద ఫస్ట్ రీజన్ ఈస్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్. సో మనకందరికీ తెలుసండి యూపీఎస్సీ అనేది ఎంత కాంపిటేటివ్గా ఉంటుందో ఎగ్జామ్. సో దాంట్లో 2023 ట్రెండ్ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 13 lakh మెంబర్స్ వరకు అప్లై చేశారండి దీనికోసం. బట్ ఓన్లీ ప్రిలిమ్స్ చెప్తున్నా. సో ఓన్లీ ప్రిలిమ్స్ 13 lakh మెంబర్స్ అప్లై చేస్తే దానిలో ఓన్లీ 14 to 15,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారండి మెయిన్స్కి. సో ఈ ట్రెండ్స్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా కాంపిటీషన్ ఎంత ఉంటుందో. లైక్ లిటరలీ అప్లై చేసిన వాళ్ళలో ఓన్లీ 0.2% మాత్రమే మెయిన్స్ వరకు వెళ్ళగలుగుతున్నారండి. అండ్ ద సెకండ్ రీజన్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో మనందరికీ తెలుసు మార్కెట్లో ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో. లైక్ లిటరలీ మనం యూట్యూబ్లో అయినా లైక్ మార్కెట్లో బుక్స్ చూసినా చాలా ఉన్నాయి కదండి యూపీఎస్సీ కోసం స్పెషల్గా. సో ఇలా ఎక్కువ సిలబస్ని బట్టి మనకి రిసోర్సెస్ ఉన్నా సరే వాళ్ళకి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుందండి. అందరూ ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళు యూపీఎస్సీ బోర్డ్ వాళ్ళు ఎక్కువ టఫ్గా ఇవ్వాలని చూస్తారు పేపర్ని. అండ్ థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే కనుక ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ అండి. సో 2022లో ఓన్లీ 1, ఓన్లీ 2 ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ ఓన్లీ 1 or 2 ఇచ్చాడండి అంతే. బట్ 2023లో పేపర్ మొత్తం అలాంటి ఆప్షన్సే ఉన్నాయండి. సో ఎలిమినేషన్ మెథడ్ అనేది తీసేశాడు. సో అది పోగానే చాలామంది ఇంకా ఎగ్జామ్ అనేది సరిగా రాయలేదు, ఆర్ లేకపోతే 1 or 2 మార్క్స్లో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో ఇలా పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల కూడా మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ 2024లో చూసుకున్నట్లయితే కనుక మనకి నార్మల్ ప్యాటర్న్ అనేది తీసుకొచ్చారండి. సో కట్ ఆఫ్ అనేది ఇలా పేపర్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటుందండి. సో మనం ఇప్పుడు స్ట్రాటజీ గురించి చూసుకున్నట్లయితే కనుక ఇలా టఫ్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగినర్స్ అయితే కనుక మీరు ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ కోసం లైక్ నవంబర్ టు డిసెంబర్ ఆ టైంలోనే స్టార్ట్ చేయడం బెటర్. బికాస్ మనకి ఎగ్జామ్ రాసే ముందు అట్లీస్ట్ 2 to 3 times రివైజ్ అయి ఉండాలండి అన్ని సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ కోర్ సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జోగ్రఫీ. ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్ మాత్రం మీరు ఎన్ని టైమ్స్ రివైజ్ చేస్తే అంత మంచిదండి. సో బిగినర్స్ అయితే కనుక డిసెంబర్, నవంబర్ ఆ టైంలో స్టార్ట్ చేయడం బెటర్. అండ్ కొంచెం అడ్వాన్స్డ్ ఆర్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటారు కదా, లైక్ ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చి 1 to 2 మార్క్స్లో పోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళైతే ఫిబ్రవరి ఆ టైం నుంచి స్టార్ట్ చేసినా ఓకేనండి. బికాస్ వాళ్ళకి పోయింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో వాళ్ళు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాళ్ళు ఎంతలా ప్రాక్టీస్ చేయాలంటే లైక్ టైం మేనేజ్మెంట్ కూడా దాంతోనే రావాలి. పేపర్ 1 చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ మధ్య చాలా డైనమిక్గా ఇస్తున్నాడండి. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి కరెంట్ అఫైర్స్ అనేవి. అంతేకాకుండా కోర్ సబ్జెక్ట్స్ కూడా ఎన్ని టైమ్స్ రివైజ్ చేస్తే అంత మంచిదండి. సో పేపర్ 2కి వచ్చినట్లయితే కనుక ఇది చాలా మందికి నైట్ మేర్ అండి, లైక్ సీసాట్ అనేది. ఎస్పెషల్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి ఇది చాలా కష్టం అనిపిస్తుంది. సో సీసాట్ ప్రాక్టీస్ కూడా ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. సో లాస్ట్ 2023 పేపర్ చూసుకున్నట్లయితే కనుక సీసాట్ అనేది క్యాట్ లెవెల్లో ఇచ్చారని చాలామంది చెప్పారండి. అండ్ కంప్లైంట్ కూడా చేశారు. సో దానివల్ల ఈసారి 2024లో డిఫికల్టీ లెవెల్ అనేది తగ్గింది సీసాట్. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1, పేపర్ 2 బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండి, ఏది లైట్ తీసుకోవడానికి లేదు. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత టైం మేనేజ్మెంట్ మీకు అలవాటు అవుతూ ఉంటుంది. సో దట్స్ ఆల్ అండి.